ఆ సన్నిధికి విచ్చేసినటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి హృదయపూర్వక వందనాలను తెలియపరచుకుంటూ ఉన్నా. మరి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనము, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు మనల్ని సంపాదించుకున్నాడు ఆయన? మనలో ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయని చెప్పి ఆయన సంపాదించుకున్నాడు? అందంగా ఉన్నామనా? మంచిగా పాటలు పాడుతున్నామనా? మంచిగా కానుకలు ఇస్తున్నామనా? ఎందుకు సంపాదించుకున్నాడు ఆయన మనలను? ఆ వాక్యములోనే ఉన్నది. ఎందుకు సంపాదించుకున్నాడు అంటే, ఆయన నామమునకు మహిమ కీర్తి కలుగుటక ఎవరి ద్వారా కలగాలి? అది మన ద్వారా కలగాలి. ఆయనకు మన ద్వారా కలగాలి. ఏం చేతనంటే ఆయనే సంపాదించుకున్నాడు మనలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రాణప్రియుడు. ప్రియుడు కాబట్టి ప్రియురాలు కోసం వెతికాడు. తేజోవాసులను చూశాడు, దొరకలా. మహాదూతలను చూశాడు, శరూబులను కెరూబులను చూశాడు, దొరకలా. ఆయన చేత చేయబడినటువంటి భూమండలములో ఆయన రూపములో చేయబడినటువంటి మట్టి మనుషుల కోసం, మట్టితో చేయబడినటువంటి మనుషుల కోసం ఆయన వచ్చి చూచి, ప్రియురాలు ఇక్కడే దొరుకుతుంది. ఎక్కడ? భూమండలం మీద దొరుకుతుంది. ఆమేన్. భూమండలం మీద దొరుకుతుంది. నాకు పరలోకంలో దొరకదు. పరలోకంలో నాకు ఇష్టం ఉండదు. ఏ గ్రహం మీద మనుషులు లేరు. భూమండలం మీద తన యొక్క రూపంలో నేను సృష్టిని చేసుకున్నాను కాబట్టి నేను ప్రియురాలిని వెదకాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ దొరికింది ఆ అమ్మాయి? వధువ సంఘము. వధువు సంఘాన్ని సంపాదించుకున్నాడు ఆయన. ఈ వధువ సంఘము ఎలా ఉండాలి? ఇక్కడ మాట మర్చిపోకండి మీరు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, ఆయన నామమునకు మహిమ కీర్తి కలుగేటట్లుగా మనం బ్రతకాలి. ఆమేన్. ఆయన నామము ఉన్నతమైన నామము. ఆయన నామము ప్రభావము కలిగిన నామము. ఆయన నామము శక్తి కలిగినటువంటి నామము. ఆయన నామము స్వస్థపరిచే నామము. ఆయన నామము పడిపోయినటువంటి వారిని లేవనెత్తే నామము. ఆయన నామములో పాప క్షమాపణ ఉన్నటువంటి నామము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో ఏ క్వాలిఫికేషన్స్ లేవు. మనం బలహీనులమని, పాపాత్ములమని, అన్యాయస్తులమని, మన యొక్క నీతి ఆయన చూస్తూ ఉన్నప్పుడు మురికి గుడ్డలుగా ఉన్నది అని చెప్పి భావించి, ఆయనకు నచ్చినటువంటి వారిని, ఆయనకు ఇష్టమైనటువంటి జనాంగముగా, ఆయన నామమునకు మహిమ తెచ్చేవారిగా ఉండాలని చెప్పి ఆయన మనలను సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బోయజ్ గారు అంటారు ఋతు గ్రంథంలోన, నేను ఒక భార్యను సంపాదించుకున్నాను అంటాడు. ఒకసారి గవిని యొద్ద, గవిని అంటే పెద్ద మనుషులు కూర్చుని కొన్ని విషయాలు చర్చించుకుంటారు అదన్నమాట. ఇక్కడ ఆయన ఉంటూ ఉండగా పెద్ద మనుషులందరూ కూడా, బోయజ్ గారు ఏమిటండి ఈవేళ మహా సంతోషంగా ఉన్నారు, అసలు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు, ఈవేళ ఇంకా సంతోషంగా
ఇంకా గొప్ప సంతోషంగా మీ ముఖములో చాలా ఆనందం కనబడుతూ ఉంది, మీ మాటలలో పరవశం కనబడుతూ ఉంది. ఈవేళ మీరు వేసుకున్నటువంటి దుస్తులలో ఒక సొందతనం కనబడుతూ ఉంది. ఏమిటి అని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు. రూతు గ్రంథం చూడండి ఒకసారి, 4వ అధ్యాయం 10వ వచనం. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడండి అది? ఒకసారి రూతు గ్రంథమేనా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అక్కడ ఏమని ఉంటుందంటే, నేను ఒకసారి పదే వచ్చిన చదవండి. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును చిరపడును పరుచునట్లును, చనిపోయిన వాని పేరు అతని యొక్క సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టి వేయబడక ఉండునట్లును, నేను మహ్లోను భార్య అయిన రూతును మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచు ఉన్నాను. అదనమాట. నేను భార్యను సంపాదించుకొని పెండ్లి చేసుకొనబోవచ్చు ఉన్నాను, అందుకే నాకు సంతోషం. ఈరోజు మనం ఏమి సంపాదించుకుంటున్నాం? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని సంపాదించుకున్నారు. సరే, బోయజు గారు తన యొక్క భార్యను సంపాదించుకున్నారు. సరే, ఎందుకని సంపాదించుకున్నాడు ఆయన? బోయజు గారు తన యొక్క భార్యను ఎందుకు సంపాదించుకున్నారు? రూతు గారిని ఎందుకు సంపాదించుకున్నారు? మంచి నడవడిక ఆమెలో ఉందని, మంచి వినయము ఆమెలో ఉందని, మంచి తగ్గింపు గుణము ఆమెలో ఉందని, తన యొక్క బంధువులను ప్రేమించటంలో అగ్రగణ్యురాలుగా ఉన్నదని చెప్పి రూతుని ఏం చేశాడో తెలుసా? భారీగా చేసుకోవాలని అనిపించింది. అసలు బోయజు గారికి రూతు గారికి నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. మనకి ఆ దేవాది దేవునికి అసలు ఎక్కడైనా పోలికుందా? పొంతనుందా? మనల్ని సంపాదించుకోవాలని చెప్పి ఆయన ఎన్ని వదులుకున్నాడండి? పరలోకాన్ని వదులుకున్నాడు, సహదూతలను వదులుకున్నాడు, తేజోవాసులను వదులుకున్నాడు, సింహాసనాన్ని వదులుకున్నాడు. వదులుకొని ఎక్కడికి వచ్చాడు? భూమి మీద కాలు పెట్టాడు. ఎవరైనా సన్మానం చేశారా సాలువ కప్పి? తన యొక్క మహిమను కూడా విడిచిపెట్టేశాడే, తన ప్రభావమును కూడా విడిచిపెట్టేశాడే. ఎవరిని సంపాదించుకోవాలని? ఎన్నిక లేనటువంటి మనలను, గుర్తింపు లేనటువంటి మనలను, వెలివేయబడినటువంటి మనలను, పాపములో మగ్గిపోతూ ఈ సాతాను యొక్క సంఖ్యల చేత పట్టబడి నరకాగ్నిలోనికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి మనలను ఆ యేసయ్య ప్రేమ ఏం చేసింది? పట్టుకున్నది. అంతే. ఆయన సంపాదించుకున్నాడండి మనల్ని. ఆయన ద్వారా సంపాదించబడినటువంటి మనము, ఆయన సంపాదించుకున్నటువంటి సంఘము, లేకపోతే వధువ సంఘమై ఉన్నటువంటి ఈ యొక్క సంఘములో ఉన్నటువంటి మనము ఆయనను ఏం చేయాలి? ప్రియునిగా. ఆమేన్. ఏంటండి? ప్రియునిగా. ఈ రూతు గారి యొక్క జీవితానికి బోయజ్ గారి యొక్క జీవితానికి చాలా వ్యత్యాసం ఉన్నది, చాలా తేడా ఉన్నది. బోయజ్ గారు అంటే శ్రీమంతుడు, భాగ్యవంతుడు, సంపన్నుడు. అన్నీ పోగొట్టుకుని రిక్తురాలిగా మారింది ఎవరు? రూతు. అటువంటి మనిషి
ఎక్కడి నుండో తన అత్తగారితో ప్రయాణము చేసి తన పొలములో పని చేయటానికి పరిగి ఏరుకోవటానికి వచ్చింది. ముందు ఎక్కడ ఎంటర్ అయిందంటారు? పొలములో. ఎక్కడ? పొలములో. పొలములో ఎంటర్ అయినటువంటి మనిషి మీద ఆరా పెట్టాడు. అర్థమైందా? మనకు ఏదైనా ఒక శ్రమ, ఒక బాధ, ఒక కష్టము ఏర్పడినప్పుడు అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? నా పరిస్థితి ఎందుకు వచ్చింది? ఓ భగవంతుడు నువ్వు కనిపించు అనేటువంటి ఆలోచన పొలానికి సాదృశ్యంగా ఉన్నటువంటి హృదయంలో కలిగితే అది కళ్ళంగా మారిపోతుంది. ఆమేన్ చెప్పండి. అర్థమైందా? అసలు దేవుణ్ణి ప్రక్కన పెట్టేసేసి నా కర్మ అని ఒకళ్ళు, నా జాతకం బాగోలేదని ఒకళ్ళు, నా తలరాత బాగోలేదని ఒకళ్ళు, నాకు శని పట్టిందని ఒకళ్ళు, నా వాస్తు బాగోలేదని ఒకళ్ళు. ఏమిటంటే దేవుణ్ణి ప్రక్కన పెట్టి దేవుని యొక్క కృపకు పాత్రులుగా అవ్వడానికి బదులుగా ఏం చేస్తున్నారో తెలుసా? శతవిధాలుగా ప్రయత్నం చేసి దేవుని యొక్క కృపకు దూరం అయిపోతున్నారు. తన యొక్క ఆలోచన చాలా బాగుంది. రూతు గారి యొక్క ఆలోచన, నాకు ఒక భర్త దొరికాడు, నాకు అత్త దొరికింది, చాలా దైవికమైనటువంటి కుటుంబము, చాలా ప్రార్థనాపూర్వకమైన కుటుంబము, నన్ను అమ్మాయిలా చూసుకుంటుంది మా అత్త, నా భర్త అయితే నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. ఏం చేస్తానంటే దైవభయం కలిగినటువంటి, భయభక్తులు కలిగినటువంటి కుటుంబంలో నుంచి నా భర్త వచ్చాడు. నిజంగా వారు పూజిస్తున్నటువంటి దేవుడే నిజమైనటువంటి దేవుడు, ఆయనే సృష్టికర్త. ఇన్ని ఆలోచనలు పెట్టుకొని నా కాపురం మంచిగానే ఉంటుందని తలపోసింది. కానీ మధ్యలో ఏమైపోయాడు? తన భర్త కన్ను మూసాడు. అంత అద్భుతమైనటువంటి ఆలోచన సరళి కలిగినటువంటి రూతు యొక్క భక్తి తగ్గిపోలే. అర్థమైంది కదా? తగ్గిపోలా. నా కర్మ ఇలా కాలిపోయిందని చెప్పేసి అనుకోలే. దేవునికి ఇంకా వెనక చూపు చూడలేదండి. నాకు వయసు ఉంది, నాకు అందం ఉంది, నా బంధువులందరూ కూడా ఈ దేశంలోనే ఉన్నారు, ఈ ప్రాంతంలోనే ఉన్నారు, నన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు, తిరిగి నా కొంపకు వెళ్ళిపోతాను, ఇంకొక పెళ్లి చేసుకుంటాను, ఈ యొక్క ఆలోచన లేదు. హల్లెలూయా. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరు సేకరించారు? బోయజ్ గారు సేకరించారు ఆమె గురించి. అర్థమైందా? పొలములో పని చేస్తూ ఉన్నటువంటి ఆమె గురించి బోయజ్ గారు ఏం చేశారంటే ఎంక్వైరీ చేశారు. హల్లెలూయా. ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఆమె యొక్క సత్క్రియలన్నీ కూడా సత్యమని గ్రహించాడు. అప్పుడు ఆమె ఎక్కడ అడుగు పెట్టింది? పొలంలో నుంచి కళ్ళములో. ఎక్కడండి? కళ్ళములో. హల్లెలూయా. కళ్ళములో. కళ్ళము అంటే దేవుని యొక్క మందిరం. దేవుని యొక్క మందిరం అంటే వాక్యము చేత నింపబడినటువంటిది. చెత్త పొల్లును వేరు చేసేది కళ్ళము అంటే. గట్టి గింజలు దగ్గర పడతాయి, పొల్లంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? తూర్పారబట్టేది ఏంటో తెలుసా? వాక్యము. వాక్యం ఎక్కడ ఉంటుంది? మందిరంలో ఉంటుంది. దైవజనుడు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన మారిపోతుంది. నేను దేవుని యొక్క ఏర్పాటును బట్టి, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజగా ఉన్నానా, బిడ్డగా ఉన్నానా, లేక సాతానుడు వాడుకుంటున్నటువంటి దూతగా ఉన్నానా? ఇక్కడ వాక్యం ఏం చేస్తుందంటే తూర్పారబడుతుంది. ఇప్పుడు తూర్పారబట్టే ప్రాంతానికి వచ్చేసింది రూతు. కళ్ళములోనికి వచ్చింది. కళ్ళములో ఇంకా పరీక్షలు అన్నమాట. గట్టి గింజగా మారిపోయింది. అంటే ఏంటి దాని అర్థం? నీతిమంతురాలుగా మారింది. ఎన్నో పొలాలు ఉన్నాయి చుట్టూ, ఎంతో పంట కనబడుతుంది, ఎంతో పరిగి ఏరుకోవచ్చు, వాళ్ళు వీళ్ళు కూడా పిలుస్తున్నారు. కానీ ఆమె ఏ పొలంలో అయితే పాదం పెట్టిందో
ఆ పొలాన్నే ఇంకా విడవకుండా ఏం చేస్తుందంటే అత్తయ్య పంపిస్తూ ఉంది, అమ్మ ఆ పొలంలోనే స్థిరంగా పని చేయమ్మా. అత్త మాటను గౌరవించింది. ఆమె మీద ఎంక్వైరీ చేస్తే ఆమె నీతిమంతురాలుగా, అప్పుడు కళ్ళంలోనికి వచ్చినటువంటి ఆమె యొక్క స్థితిని చూస్తున్నటువంటి బోయజు ఎక్కడికి ఆహ్వానించాడు? నా ఇంటిలోనికి రమ్మను. దేవునికి స్తోత్రం. నా పాదాల దగ్గరికి రమ్మను. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం అండి. భార్యను సంపాదించుకున్నాడు బోయజు. హల్లెలూయా. అన్ని సద్గుణాలు కలిగినటువంటి అంటే అన్ని కోల్పోయినా, లోకరీత్యా అన్ని కోల్పోయినా, సంతోషం కోల్పోయినా, సౌభాగ్యము కోల్పోయినా, నా స్థితిని మార్చేవాడు దేవుడు ఉన్నాడు. ఆయన నా గురించి పట్టించుకుంటాడు, నాకు ఏ అన్యాయము చేయడు, ఏ లోటు చేయడు ఆయన అని చెప్పి అత్తయ్యతో ఏం చేసింది? దేవుని నమ్మినటువంటి బిడ్డతో ఆమె యొక్క జీవితాన్ని పంచుకొని నడిచింది. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు బోయజే ఏమీ లేనటువంటి అనాథను తన యొక్క భార్యగా స్వీకరించి ఏం చేశాడండి? ఎక్కడో అమ్మివేయబడినటువంటి భూమిని మరలా తాను విడిపించి తనకు సొంతం చేసి ఈ విధంగా ఉపకారం చేసాడే. దానికంటే గొప్ప దేవుడు ఎవరండి? మన యేసయ్య. మన యేసయ్య. మరి మన యేసయ్య కొరకు మనం ఏమి సంపాదించాలి? మన యేసయ్య కొరకు ఏమి సంపాదిస్తున్నారు? కొంతమంది పేరు సంపాదించుకుంటారు, పేరు సంపాదించాలి. కొంతమంది డబ్బు సంపాదించాలి, కొంతమంది ఆస్తి సంపాదించాలి. ఈ విధమైనటువంటి రీతిలోనే మనం బ్రతుకుతూ ఉన్నాం. మరి ఆయనను సంపాదించుకోవాలి అన్నటువంటి ఆశ ఎవరికైనా ఉందా? చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. స్తోత్రం. సైలెంట్గా ఉండండి అందరూ. హల్లెలూయా. ఏంటండి? 3వ అధ్యాయము 9వ వచనం కదా. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక. చూడండి, ఇక్కడ పౌలు గారు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. పౌలు భక్తుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు. అసలు పౌలు గారు అంటే ఎవరు? చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఆయన. ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి. ఆయనకంటూ ఒక గురువు గారు ఉన్నారు. అటువంటి ఉన్నతమైనటువంటి స్థితి, జ్ఞానము కలిగినటువంటి గొప్ప పండితుడు. పామరుడు కాదు ఆయన, ఒక గొప్ప సైనికుడు. దేవుని చేత పట్టబడ్డాడు. ఆమేన్. అంటే దేవుడు సంపాదించుకున్నాడు. ఎవరిని? పౌలు గారిని దేవుడు సంపాదించుకున్నాడండి. ఆ విషయము పౌలు గారికి తెలియదు. కానీ పౌలు గారు అంటున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడ క్రీస్తును సంపాదించుకొని. ఆమేన్. ఏంటండి? క్రీస్తును సంపాదించుకొని. ఎస్. ఎవరిని సంపాదించుకోవాలి మనం? ఇప్పుడు యేసయ్య మనల్ని సంపాదించుకున్నాడు. సరే, ఆయన సన్నిధానములో ఉన్నటువంటి మనము ఆయనే ప్రియుడు అని చెప్పి మనం అనుకుంటున్నామా? రూతు గారు అయితే బోయజు నా భర్తని నేను సంపాదించుకోలేదు, కానీ నా భర్తే నన్ను సంపాదించుకున్నాడు అని చెప్పి మురిసిపోతుంది. ప్రతి సమయంలో కూడా, ప్రతి విషయంలో కూడా నువ్వు ఏదైనా పొందుకుంటున్నప్పుడు, ఏదైనా నీ సొంతమైనప్పుడు, ఏదైనా నువ్వు అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఏదైనా నువ్వు పొందుకుంటున్నప్పుడు, నా ప్రాణప్రియుడే ఇది నాకు ఇచ్చాడు అని చెప్పి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పావా? క్రీస్తును సంపాదించుకున్నాం సరే,
క్రీస్తు పరిశుద్ధుడు, అయినా యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు వారు నీతిమంతుడు, యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు, మార్పు చెందనటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ప్రభువారిని మనం సంపాదించుకున్నాం. సరే, ఆయన సంపాదించుకొని కూడా ఇంకా పేరు కోసం ప్రాకులాడుతున్నామా? పేరు, లోకంలో పేరు, గ్రామంలో పేరు, బంధువుల్లో పేరు, సంఘంలో పేరు సంపాదించుకోవాలని ఆదికాండంలో ఒక ఆయన తహతహలాడాడు. ఒకసారి చూడండి, ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం. మరియు వారు మనము భూమి అంతటా ఒక పట్టణమును ఆకాశమునకు అంటున్నట్లు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుము రండని. ఏంటండి, చాలండి. ఏం సంపాదించుకోవాలట? పేరు. అంత ఉన్నతమైనటువంటి స్థితి ఆ గోపురము యొక్క నిర్మాణకుడై ఉన్నటువంటి నిమ్రోదికి, ఆ పట్టణాన్ని లేకపోతే ఆ ప్రజలను ఏలమని ఆ అవకాశం ఇచ్చినటువంటి వాడు ఎవరు? దేవుడు. దేవునికి పేరు కలిగేలా బ్రతకాలి. వ్యక్తిగతంగా మనకు పేరు వచ్చేటట్లుగా కాదు. సుగంధ తైలము కంటే మంచి పేరు రావాలి. కానీ దేని విషయంలో రావాలి? దేవునిని బట్టి కలగాలి. దేవునికి స్తోత్రం. మన సొంత నిర్ణయాలను బట్టి కాదు కదా, మన సొంత నిర్ణయాలను బట్టి కాదు. ఈరోజు మనల్ని యేసయ్య సంపాదించుకున్నాడు అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదండి. అలాగే యేసయ్యను మనం సంపాదించుకున్నామంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. నీట్ పరీక్ష రాసి చాలామంది ఏమైపోతారో తెలుసా? క్వాలిఫై అవ్వలేరండి. ఐఐటి పరీక్షలు రాసి క్వాలిఫై అవ్వలేరు. ఆ ఐఐటిలో సీటు సంపాదించుకోవాలని, లేకపోతే నీటిలో సంపాదించుకోవాలని, ఇవి వెళ్ళిపోయి లంచం ఇచ్చేసి కొనేస్తే వచ్చే కాదండి ఈ సీట్లు. కష్టపడాలి ఈ సీట్లు రావాలంటే. ఒక్కొక్క ప్రొఫెసర్కి ₹1,00,00,000 జీతం ఉంటుందండి. నెల వచ్చేసరికి ₹1,00,00,000 జీతం ఉంటుంది. ఈ సామాన్యంగా వచ్చే సీట్లు కాదు. నిజంగా ఈరోజు వాళ్ళు కష్టపడుతున్నారు. సీట్లు వచ్చినా రాకపోయినా వాళ్ళకంటే ధన్యులం ఎవరమో తెలుసా? యేసయ్యను మనం సంపాదించుకున్నాం. ఆమేన్. సంపాదించుకున్నటువంటి మనము ఆయన మహిమార్థమే బ్రతకాలి. కూర వండితే నాకే పేరు రావాలి, భోజనాలు పెడితే నాకే పేరు రావాలి, పలహారాలు పంచి పెడితే నాకే పేరు రావాలి, ఏదైనా కార్యక్రమం చేస్తే నాకే పేరు రావాలి. నో, ఇది కాదు. యేసయ్య మహిమార్థమే రావాలి. ఆమేన్. యేసయ్య మహిమార్థమే రావాలి. కారణం ఏమిటో తెలుసా? మనం వధువు సంఘముగా ఉన్నామంతే. ఆయన హెచ్చింపబడాలి, మనం తగ్గింపబడాలి. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రజలమై ఉన్నాం. ఆయన సంపాదించుకున్నటువంటి ప్రజలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. పాత నిబంధన గ్రంథంలో బోయజు ఎలాగున్నాడు, క్రొత్త నిబంధన కాలంలో యేసయ్య మనకే అలా ఉన్నాడు. ఋతు సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఎంత విధేయత కలిగి, ఎంత అణకువ కలిగి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశానికి కూడా ఆమె ఏమైపోయింది? మార్గదర్శకురాలు అయిపోయింది. రూతు ఎక్కడో మోయాబీరాలు ఆవిడ. అసలు దేవుని యొక్క దృష్టిలో ఎన్నికైనటువంటి జనాంగముగా లేనటువంటి జనాంగము, శాపగ్రస్తమైనటువంటి జనాంగము. కేవలము బోయజు యొక్క హృదయాన్ని దోచుకుందామే. హల్లెలూయా.
దేని ద్వారాను? సత్క్రియలను బట్టి. ప్రతి విషయంలో కూడా నేను అనేటువంటి మాట కాదు, మనము దేవా నేను ఇలా ఉన్నానంటే నీ కృప, నేను ఇలా ఉన్నానంటే నీ కృప, నీ కృప. పోనీ పేరు సంపాదించుకోవాలని చెప్పి నిమ్రోదు అనేటువంటి వాడు చూశాడు, గోపురం కట్టుకోవాలనుకున్నాడు. ఎందుకు గోపురం కట్టుకోవాలి? దేవుడిని అడిగాడా? లేకపోతే దేవుడు చెప్పాడా? నోవహు గారికి ఏం చెప్పాడు? నువ్వు కట్టుకోరా బాబు, నీ మాట ఎన్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను సేవ్ చేస్తాను అని చెప్పి నోవహు గారితో అన్నాడు. కాబట్టి నోవహు గారు ఓడను నిర్మించుకున్నాడు. ఇక్కడ నిమ్రోదు గారితో అప్పటి నుంచి ఇంకా చాలా 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 జనాభా ఉత్పత్తి అయ్యింది. మళ్ళా లోకమంతా కూడా పెరిగింది జలప్రలయము తరువాత. ఏంటండి? జలప్రలయము ముందు, జలప్రలయము తరువాత. అప్పుడున్నటువంటి కాలమానం ఏం చేతనంటే యేసుక్రీస్తుకు ముందు, యేసుక్రీస్తు తర్వాత అని లెక్కలు కడుతున్నారు కదా. ఏం చేతనంటే యావత్ ప్రపంచానికి ఏదైనా ఒక విపత్తు గనక జరిగితే దానిని బట్టి కాలాన్ని తీసుకుంటారు. ఏదో ఒక పట్టణంలోనో, ఏదో ఒక పల్లెలోనో, లేకపోతే ఏదో దేశంలో వస్తే కాదండి, యావత్ ప్రపంచంలో. ఇప్పుడు లెక్కలు కడుతున్నారు. ఏంటంటే కరోనాకు ముందు ఎలాగున్నాం, కరోనా వచ్చిన తర్వాత ఎలాగున్నాం. ఇది ఎక్కడ లెక్క? ఇది ప్రపంచానికి వచ్చింది. ఇది కరోనా వచ్చిందా రాలేదా? అలాగనే జలప్రలయానికి ముందు ఉన్నటువంటి పరిస్థితి బాగోలా. దాన్ని ఏం చేశాడు? దేవుడు చూశాడు, స్మాష్ చేసి పాడేశాడు. మళ్ళా కొంతమంది ద్వారా యావత్ ప్రపంచం ఏమైపోయింది? నిండిపోయింది. కొంతమంది అంటే ఏంటి? ఎవరి ద్వారానో? నోవహు గారి ద్వారా. కొంతమంది పట్టణాలు ఏర్పడ్డాయి, చక్రవర్తులు ఏర్పడ్డారు. వాళ్ళు చరిత్ర తెలుసుకొని పూర్వకాలంలోనంట దేవుడంట ఇలాగ స్మాష్ చేసి పాడేసాడంట. అప్పటి వాళ్ళకి తెలివి లేదు, ఇప్పుడు మనకి జ్ఞానం ఉంది, తెలివి ఉంది, డబ్బు ఉంది, పేరు ఉంది, అన్నీ ఉన్నాయి. రండి కలిసి ఒక పెద్ద గోపురాన్ని మనము బుర్జ్ ఖలీఫా అనేటువంటిది ప్రపంచంలో ఎత్తైనటువంటి నిర్మాణం, కట్టడం. అది దుబాయ్లో ఉంది. ఖలీఫా పెద్ద టవర్, అది సుమారు 828 మీటర్లు అంటది. అయితే ఇక్కడ బాబెల్ గోపురం యొక్క నిర్మాణము ఆకాశమునకు అంటే విధంగా వెళ్ళిపోయిందంట. అంత గొప్ప నిర్మాణము. పేరు సంపాదన కోసం ఎవరైనా కనుక ఏమండి ప్రాకులాడినట్లయితే ఎలా ఉంటుందో తెలుసా? దానిని దేవుడు ఎన్నిక చేయడు. పిచ్చి వాళ్ళని చేసి పాడేస్తాడంతే, ఎర్రివారిని చేసి పాడేస్తాడంతే, నామరూపాలు లేకుండా చేసి పాడేస్తాడు, విసిరేస్తాడంతే. ఆయనకే మహిమ కలగల. మనం దేవుని బిడ్డలం, వధువ సంఘం. మనం ఎన్నిక లేనటువంటి వాళ్ళని జనాంగములో నుంచి ఏర్పాటు చేసుకుని సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు తగ్గట్టుగా మనం ఏం చేయాలంటే జీవించాలి. అసలు ఎందుకు మనలను సంపాదించుకున్నాడు? తిమోతీయులకు రాసినటువంటి పత్రిక చూడు, 6వ అధ్యాయం 11వ వచనం. 1వ తిమోతి 6వ అధ్యాయం 11వ వచనం. 6వ అధ్యాయం 18వ వచనం చదువు. 18. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేసేవారిగా, సత్క్రియలు అనే ధనాన్ని గలవారుగా, ఔదార్యము గలవారిగా, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారినై ఉండాలని వారికి ఆజ్ఞాపించుము. నువ్వు సంఘానికి ఈ విధంగా బోధ చేయి తిమోతి అని పౌలు గారు చెప్తున్నారు. నీ సంఘం అంతా ఇలాగ ఉండాలి. ఏం చేతనంటే వధువు సంఘాన్ని స్థాపించుకున్నాడు, సంపాదించుకున్నాడు ప్రభువు వారు. వధువు సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సత్క్రియలు చేత. ఎందుకనంటే వాస్తవమైనటువంటి జీవం దాంట్లో ఉంది. ఆమేన్.
నిత్యమైనటువంటి జీవం దాంట్లో ఉంది. ఆమేన్. అర్థమైంది కదా. మనం జీవించే జీవము అవాస్తవమైనటువంటిది. ఎప్పుడో రాలిపోతాం మనం. ఇది నాది, ఇది నీది అని చెప్పి రైళ్ళ మీద నిలబడి నడుస్తారే, రాలిపోయేవారే, అందరూ రాలిపోతారు. కానీ వాస్తవమైనటువంటి వాస్తవం అనగా నిజం. ఆ వాస్తవమైనటువంటి జీవం ఎవరిలో ఉంది? ప్రభువులో ఉంది, ప్రాణప్రియుల్లో ఉంది. ఎక్కడుంది? ఆయన సాన్నిధ్యంలో ఉంది. ఆయన సాన్నిధ్యంలో మనల్ని నిత్యము ఆయనతో పాటు స్తుతించే వారిగా, కనపరిచే వారిగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. భూమండలం మీద వధువు సంఘాన్ని సంపాదించుకున్నాడు. ఆయన దేని ద్వారా సంపాదించుకున్నాడు? ఆయన స్వరక్తం ఇచ్చి. ఆమేన్. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటిది ఇది, అంతే కదా. ఆయన స్వరక్తం ఇచ్చి ఓలిచ్చాడండి. ఆయన ఓలిచ్చాడు. ఆమేన్. ఏమిచ్చాడు ఆయన? ఓలు. బోయజు కూడా ఓలిచ్చాడండి. ఏంటో తెలుసా? ఎదురు కట్నం ఇచ్చా. ఆమె యొక్క ఆస్తి అంతా కూడా అమ్మివేయబడినప్పుడు, ఇతరుల చేతిలో ఉన్నప్పుడు దాన్నంతా కూడా విడిపించి మరలా ఎవరికి ఇచ్చాడండి? వాళ్ళకి అందజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పరలోక తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభుల వారు ఏం చేశారో తెలుసా? తన స్వరక్తమిచ్చి, తన ప్రాణాన్ని ఇచ్చి, తన జీవాన్ని ఇచ్చి, తన ఊపిరిని ఇచ్చి, తన ప్రేమను అందించి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంచేత మనకు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా ముందు ఎవరికి చెప్పాలి? యేసయ్యా, నేను శ్రమలో ఉన్నాను, నన్ను కరుణించు. నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను ఆదరించు. బంధువులు ఎంతోమంది ఉండొచ్చు, స్నేహితులు ఎంతోమంది ఉండొచ్చు, ఆదరించేవాళ్ళు, కనికరించేవాళ్ళు. కానీ ఇదంతా కూడా అశాశ్వతమైనటువంటిది. శాశ్వతమైనటువంటి ఆదరణ, శాశ్వతమైనటువంటి కృప ప్రభుల వారు తన సంఘానికి ఇవ్వబోతూ ఉన్నారు. ఆయనకి చెప్పుకోవాలి. పేరు రావాలని, లేకపోతే ఏదో రావాలని, ఏదో కలగాలని చెప్పేసేసి కాదు. కానీ దేవా, ఎన్నిక లేనటువంటి నా కుటుంబాన్ని, ఎన్నిక లేనటువంటి దానను, ఎన్నిక లేనటువంటి వాడిని నన్ను నువ్వు సంపాదించుకున్నావయ్యా. నీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నావయ్యా. మరి ఆయన సంపాదించుకుంటే ఆయన బిడ్డలు ఎక్కడ ఉండాలి? నేను క్రీస్తును సంపాదించుకున్నాను అని చెప్పి అనేవారు ఎక్కడ ఉండాలి? వ్యాపారాల్లోనా? లేకపోతే ప్రయాణాల్లోనా? లేకపోతే పనుల్లోనా? లేకపోతే వంటలు చేయటంలోనా? ఆయన సంపాదించుకున్నటువంటిది కదా. ఆయన సంపాదించుకున్నాడు అని చెప్పి మనం కూడా ఆయన్నే సంపాదించుకుని జీవిస్తున్నాము కదా. ఆయన ఆరాధించే సమయానికి ఎక్కడ ఉండాలి? ఆయనను స్తుతించి ఘనపరిచే సమయానికి ఎక్కడుండాలి? మనం ఎక్కడుండాలి? కళ్ళములో ఉండాలి. ఎక్కడుండాలి? కళ్ళములో లేకపోతే పొల్లుతో సమానం. వాక్యము తూర్పారబడుతుంది. నాకైనా పోనీలే బాబు, 2 వారాలు రాలేదు కదా, పోనీ 4 వారాలు రాలేదు కదా, పోనీ 6 మాసాలు రాలేదు కదా, పోనీలే నీ కానుక ఇచ్చేసేసి నువ్వు వెళ్ళిపో, నీ కోసం నేను ప్రార్థన చేస్తాను అని నేను అనొచ్చేమో. కానీ వాక్యం అలా అందో. తూర్పారబడుతుంది. ఏం చేస్తుంది? నువ్వు ఎలాగున్నావు? ఎన్నిక లేనటువంటి నిన్ను దేవుడు సంపాదించుకున్నాడంటే నీటిలో సీట్ వచ్చినట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువు లేకపోయినా, పాటలు పాడటం రాకపోయినా, ప్రార్థన చేయటం రాకపోయినప్పటికీ కూడా కళ్ళున్నాయి కదా. ప్రార్థన చేస్తున్నప్పుడు 2 చుక్కలు కన్నీళ్లు కారిస్తే చాలు, పావనం అయిపోతాడు తండ్రి. శ్రమలో ఉంది నా కుమార్తె, శోధనలో ఉన్నాడు నా కుమారుడు, దుఃఖపడుతున్నాడు, ఉపవాసం చేత కన్నీళ్లు కారుస్తున్నాడు, నేను సహాయం చేయాలి, నా దూతలు పంపించాలి అని చెప్పి ప్రాణప్రియుడు ఏం చేస్తాడు? సంపాదించుకున్నాడు ఆయన.
సంపాదించుకున్నటువంటి సంఘం ఇది. సంపాదించింది ఏమవుతుంది? సొత్తు అయిపోతుంది. ఆమేన్. మనము ఆయన సొత్తు అయినటువంటి ప్రజలు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రాపర్టీని ఆయన కాపాడుకోలేడా? కాపాడుకుంటాడు. కాపాడుకోవాలి అంటే నోరిచ్చాడు, కళ్ళు ఇచ్చాడు కదా. మనం అడగాలి, కన్నీళ్ళు కార్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా దేవుని యొక్క సన్నిధిలో రాజులే కాదు, సామంతులే కాదు, సహస్రాధిపతులే కాదు, ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని భక్తులైన ప్రతి ఒక్కరూ కూడా నా బలము, నా పేరు, నా శక్తి, నా ధనము అని చెప్పి ఎవరు కూడా ఊరుకోలేదు. చంటి బిడ్డల వలె, దేవా నన్ను క్షమించయ్యా, నీ దృష్టిలో నేను పాపము చేశాను, నా ప్రజలు పాపము చేశారయ్యా, నీ కృపకు పాత్రులుగా చేయ్యా, మమ్మల్ని క్షమించి అని చెప్పి ఏడ్చినటువంటి వారే, దుఃఖించినటువంటి వారే, ప్రార్థన చేసినటువంటి వారే. అటువంటి ప్రార్థనా పరుల యొక్క లిస్టులో మనం ఉండాలి. ప్రశాంత్ రాజు గారు చెప్పినటువంటి మాటలను బట్టి విసుగక ప్రార్థన చేయాలి. ఆమేన్. అర్థమైంది కదా? విసుగక ప్రార్థన చేయాలి. ఆ జడ్జి గారికి ఏమి లేదు, దేవుని భయము లేదు, మనుషులంటే ఖాతరు చేయడు. కానీ ఆయన దగ్గరకు వచ్చి మాటి మాటికి అయ్యా నేను చెప్పిన సంగతి ఏం చేశారయ్యా, నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏం చేశారయ్యా, అయ్యా నేను చాలా దూరం నుండి వచ్చానయ్యా, అయ్యా భోజనం చేయకొచ్చానయ్యా, నేను ఇంట్లో పిల్లలను వదిలొచ్చానయ్యా, నేను అయ్యా ఒక్కసారి కరుణించయ్యా, నన్ను నాకు న్యాయం తీర్చయ్యా. జడ్జి గారు ఏం చేశారు? ఒక ఎవరికి భయపడినటువంటి జడ్జే అంటున్నటువంటి మాటలను బట్టి ఆమెకు న్యాయం చేయగా ఆయన చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు. ఆమేన్. ఆయన సంపాదించుకున్నటువంటి ప్రజలు, ఆయన సొత్తు అయినటువంటి ప్రజలు మనం. ఆమేన్. ఇశ్రాయేలీలు అయితే అయి ఉండొచ్చు, కానీ ఇశ్రాయేలీల కంటే నీతిమంతులుగా మనం జీవిస్తున్నాం యేసయ్య ద్వారా. ఆమేన్. యేసయ్య చెప్పినటువంటి మాటల ద్వారా, యేసయ్య ఇచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి ఇంకా పరిశుద్ధంగా మనం జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ ఎవరైనా శోధించబడుతున్నప్పుడు, ఎవరైనా శ్రమల్లో ఉన్నప్పుడు, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు దయించి, ప్రభువా నువ్వు సంపాదించుకున్నావు కదా నాన్న, నువ్వు ఏర్పాటు చేసుకున్నావు కదా నన్ను, నా కుటుంబాన్ని, ఏమిటి నీ ప్రణాళిక, ఏమిటి నీ చిత్తం తెలియపచ్చయ్యా అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంట? న్యాయం చేస్తాడంట. దేవునికి ఇస్తారు. అన్యాయం చేసే దేవుడు కాదు. నువ్వు ఎవరివో నాకు తెలియదని చెప్పి గెంటేసే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయనతో నిత్యము ఉండేటట్లుగా మనల్ని సిద్ధపాటు చేసుకున్నాడు. ఆమేన్. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు గొప్ప దేవుడు, మనల్ని నమ్ముకున్నటువంటి దేవుడు, ఆదరించే దేవుడు, కనికరించే దేవుడు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని సంపాదించుకున్నాడు తన స్వరక్తం ఇచ్చి. ఆయన వచ్చు పర్యంతము కూడా ఆయనకు నమ్మకంగా మనము జీవిద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి.